హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెచ్చిరొయ్యలు గోంగూర అండి. ముందుగా గోంగూర ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి. అవి ఇప్పుడు నీట్గా కడుక్కొని ఉంచుకున్న పెచ్చిరొయ్యలు అండి. ఇవి దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న నీరంతా పోవాలి కదండి. లైట్గా పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలిపేసి చూసారా, దాంట్లో వాటర్ అంతా వస్తుంది కదండి. లైట్ కొంచెం 2 మినిట్స్ మూత పెట్టుకుంటే దాంట్లో వాటర్ పోతుందండి. పెచ్చిరొయ్యలు వాటర్ ఎక్కువ ఉంటుందండి. కారం, గరం మసాలా, కొంచెం కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు, కారం పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మనం ఉడకబెట్టి ఉంచుకున్న గోంగూరని ఒకసారి మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని ఉంచుకున్న గోంగూర అండి ఇది. ఆ గోంగూర చూసారా వేసి కలుపుకోవాలండి. పెచ్చిరొయ్యలు గోంగూర అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్క 5 మినిట్స్ ఉడకాలండి. గోంగూర దగ్గరికి అయింది కదా. రొయ్యలు గోంగూర చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యి ఎంత బాగుందో కర్రీ. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.